నెహ్రూ జూలాజికల్ పార్క్ ఎంట్రన్స్ ఇది. లోపల ఎంట్రన్స్ అవ్వగానే మీరైతే టికెట్స్ తీసుకోవాలి, లేదా మీకు ఆన్లైన్ అవైలబిలిటీ కూడా ఉంది. మేమైతే ఆన్లైన్లో టికెట్స్ తీసుకున్నాం. ఇక్కడ క్యూలో నించుండడం కన్నా ఆన్లైన్లో తీసేసుకోవడం బెటర్. పార్క్ ఎంట్రన్స్లోనే మీకైతే చెకింగ్ ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర లగేజ్ బ్యాగ్స్, అవుట్ సైడ్ ఫుడ్స్ లేదా ప్లాస్టిక్ కవర్స్ ఇలాంటివి ఏవైనా ఉంటే లోపలికి అలౌ చేయరు. ఇఫ్ ఇలాంటివి ఏవైనా ఉంటే అక్కడ క్లాక్ రూమ్ ఉంటుంది, అక్కడైతే మీరు సబ్మిట్ చేయాలి. చెకింగ్ అయిపోయిన తర్వాత మీరు లోపలికి ఎంట్రన్స్ అవ్వాలి. ఇదైతే ఎంట్రన్స్. అండ్ ఎంట్రన్స్ అయిన తర్వాత ఇక్కడ నుండి జూ పార్క్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు జూ పార్క్ మొత్తం బై వాక్తో చూడాలి అనుకున్న మీ ఇష్టం, లేదా ఇక్కడ బ్యాటరీ వెహికల్స్, రోడ్ ట్రైన్ కూడా అవైలబిలిటీగా ఉంటాయి. ఇక్కడ వీటికి డిఫరెంట్ కాస్ట్ అయితే ఉంటుంది, ట్రైన్కి లేకపోతే వెహికల్కి. అది మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడే వాటి కాస్ట్ కూడా ఉంటుంది. ఇఫ్ మీకు కావాలి అనుకుంటే అప్పుడే బుక్ చేసేసుకోవచ్చు. మీరు మధ్యలో వెహికల్ని బుక్ చేసుకుంటామంటే వెహికల్ రాదు. ఇఫ్ మీరు ముందుగానే వెహికల్ బుక్ చేసుకొని జూ మొత్తం తిరుగుతూ ఉండగానే ఒకవేళ మీకు కాళ్ళ నొప్పులు వస్తే ఆ ప్లేస్ నుండి మీకు మిగతా ప్లేస్ వరకు ఆ వెహికల్ తిప్పుతుంది. ఇఫ్ కేస్ మీరు ముందుగానే బుక్ చేసుకోకపోతే మీకు మధ్యలో పిలిచిన ఆ వెహికల్ ఆప్షన్ అయితే ఉండదు. సఫారీ వరల్డ్ ఇదైతే ఎంట్రన్స్. ఇక్కడైతే టికెట్స్ తీసుకోవచ్చు, లేదా మీకు ఆన్లైన్ అవైలబిలిటీ కూడా ఉందని చెప్పాను కదా. మేమైతే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఇక్కడ ఏసీ అండ్ నాన్ ఏసీ బస్సెస్ అవైలబిలిటీలో ఉంటాయి. మేమైతే ఏసీ బస్ని ప్రిఫర్ చేసాము. ఒక బస్కి 10 to 15 పీపుల్స్ అయితే ఉంటారు. ఈ సఫారీ వరల్డ్లో మనకి పులుల్ని, సింహాల్ని చాలా దగ్గరగా చూపిస్తారు.
ఇక్కడతో సఫారీ వరల్డ్ అయితే ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ అయితే మేము క్యాంటీన్కి వచ్చేసాం. ఇక్కడైతే వెజ్ అండ్ నాన్ వెజ్ మీల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ పేస్ట్రీస్, కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు ఇంట్లో హోమ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకొని కూడా రావచ్చు. లోపలికి అయితే అలౌ చేస్తారు. ఇదైతే ఫాసిల్ పార్క్. దీనికైతే ఎంట్రీ ఫీజు ఏమీ ఉండదు. ఇది జూ పార్క్ ఎండింగ్లో ఉంటుంది. ఒకప్పుడు డైనోసార్స్ ఉండే, ఇప్పుడు అంతరించిపోయాయి కాబట్టి వాటి యొక్క పార్ట్స్ ఇంకా ఓల్డ్ స్టోన్స్ అన్ని ఈ ఫాసిల్ పార్క్లో అయితే ఉంటుంది. రెప్టైల్ హౌస్, దీనికైతే ఎంట్రీ టికెట్ ఉంటుంది. మీరు ప్రతిదీ ఆన్లైన్లో బుక్ చేసేసుకోకండి. మీకు ఓపిక ఉన్నంత వరకు ఏది తిరగాలనుకుంటే అంత తిరిగేసి అప్పుడు మీకు కావాలి అనుకుంటే ఎంట్రన్స్ దగ్గర టికెట్ అయితే తీసుకోవాలి. ఈ రెప్టైల్ హౌస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ అయితే ఉంటాయి. ఇదైతే రెప్టైల్ హౌస్ ఎంట్రన్స్. మీరు లోపలికి వెళ్తున్న కొద్దీ చాలా రకాల స్నేక్స్ అయితే ఉంటాయి. మీరు ఎప్పుడు మీ లైఫ్లో కూడా చూసుండరు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ కూడా ఇందులో ఉంటాయి.
Please like, share and subscribe.